పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ఆర్డీఓ దాసిరాజు కీలక ఆదేశాలు చేశారు. నర్సాపురంలో పండగ పేరుతో కోడిపందాలు, గూండాటాలు, జూద క్రీడలు నిర్వహించకూడదని ఆదేశించినట్లు ఆర్డీఓ రాజు తెలిపారు. సంక్రాంతి పండుగను ప్రజలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా కోడిపందాలు, జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికీ ప్రతి మండలంలో ఎంఆర్ఓలు, పోలీసు సిబ్బంది కోడిపందాలు, గుండాల పేకాట, కోతాట వంటి జూద క్రీడలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారని అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని మన డివిజన్లో ఇక్కడ కోడి పందాలు కానీ, గుండాట కానీ ఎక్కడ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కన్సర్న్డ్ తహసీల్దార్స్ని, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా జరిగింది. అదేవిధంగా మేము కూడా ప్రతి మండలానికి ఇలా కోడి పందాలు నిర్వహించకూడదని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే అది క్రూయల్టీ అగైనెస్ట్ యానిమల్స్ అవుతుంది. అదేవిధంగా గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం జోదం, గుండాట ఇవి కూడా నిషేధం, పేకాట కానీ నిషేధం. మరి దీనికి సంబంధించి ఎక్కడైనా బళ్ళు ఏర్పాటు చేసినా వాటిని ధ్వంసం చేస్తారు. అదేవిధంగా కోడిపందాలు వేసిన నిర్వాహకులపై కేసులు కూడా కట్టడం జరుగుతుంది. సంక్రాంతిని పురస్కరించి